హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరిప్రియ ట్రెండీ వ్లాగ్స్. మన గోవా గోకర్ణ మురుడేశ్వర్ ట్రిప్లో భాగంగా ఈరోజు అయితే నేను గోకర్ణలో మీకు మెయిన్ బీచ్ చూపించిన కదా, అలాగే అక్కడ మనకి ఆత్మలింగం టెంపుల్ కూడా చూపించిన. సో గోకర్ణలో ఇంకొక బీచ్ ఉందండి, అదేదో కాదు, కుడ్లే బీచ్. ఈ బీచ్ కొంచెం ఇట్లా కిందికి నడుచుకుంటూ పోవాలి. మన గోకర్ణ నుంచి మెయిన్ బీచ్ నుంచి ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా సినిమా షూటింగ్లు కూడా జరిగినాయంట. సో మేమైతే ఇక్కడికి వచ్చేసినాం. ఇది కుట్లే బీచ్. అట్లనే ఇక్కడ కుక్కలు కూడా మస్తు ఉన్నాయి. జర పిల్లల్ని అయితే జాగ్రత్త చూసుకొని. మేము పోయినప్పుడు అయితే ఒక ఫారెన్ పిల్ల ఎమ్మడి పడ్డాయి ఆ కుక్కలు. సో జర మనలోని గుర్తుపట్టినట్టునే, అందుకే మమ్మల్ని ఏమనలే. సో ఈడ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫోటోషూట్లకి, వీడియోలకి, అలాగే మూవీ మేకింగ్ ఇక్కడ చాలా జరిగినాయంట. సో మీరు కూడా గోకర్ణ వెళ్తే ఈ ప్లేస్ మాత్రం మస్ట్ విజిట్ చేయండి. మేము మాత్రం సన్సెట్కి వెళ్ళినాం. సో ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చాలా ఎంజాయ్ కూడా చేసినాం. ఇక్కడ ఇట్లా గుండ్లు కూడా ఉంటాయి అనమాట. ఈ గుండ్ల మీద నిలబడి జర ఫోటోలు దిగి గట్లనే ఇట్లా బీచ్ పక్కన నడుచుకుంటా ఆ బీచ్ వ్యూని ఎంజాయ్ చేసి మస్త్ అంటే మస్తు ఫిదా వస్తుంది. చూడండి, మీరు కూడా ఇట్లా స్టిల్లులు పెట్టాలంటే గోకర్ణ కొట్టాల్సిందే హాలిడేస్లో. సో ప్లాన్ చేసుకోండి. ఇక మా పొట్టిది మాల్లోడు కూడా ఈ బీచ్లో కొంచెం మంచిగా ఎంజాయ్ చేసిర్రు. కొద్దిసేపు జర చేపలు కూడా పట్టిరు అనుకో. ఇంకా చిన్న చిన్న ఉన్నాయి, దొరకబట్టలేక వేయరు. సో మేము ఈ కుట్లే బీచ్లో తర్వాత చక్కగా ఇక్కడి నుంచి అయితే గోవా కొట్టినాం. సో మీకు నెక్స్ట్ వీడియోలో మేము ఈ గోకర్ణ నుంచి గోవాకి ఎలా వెళ్ళినాం, ఎంత డిస్టెన్స్, ఎంత టైం పట్టిందో కూడా చూపిస్తాం అనమాట. ఇక చూడరు, మా వాళ్ళు చేపల కోసం వేట మొదలేసారు. అవి చేపలు కాదు, ఏం కాదు, చిన్న చిన్న పురుగులు ఉన్నాయి. చేపలు అనుకొని మొత్తం గెలుపుతారు నీళ్ళలో చేపెట్టి. చేపలు దొరకలే, ఏం దొరకలే లాస్ట్కి. ఇక మా పొట్టిది కూడా అయితే మస్తు ట్రై చేసింది. అగో చెప్పులు స్పేస్ చెప్పులు దొరికినాయి, అదే చేపలు అనుకున్నట్టున్నారు మా పొట్టగాళ్ళు. సో ఇక్కడ ఉంది కదా, ఈ స్పాట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ మొత్తం కొబ్బరి చెట్లు ఉంటాయి. ఇక్కడనే ఆల్మోస్ట్ అందరు ఇక్కడనే ఫోటోషూట్ చేసుకుంటున్నారు అనమాట. సో మేము కూడా అక్కడనే జరిసే మంచిగా ఫోటోలు దిగి వీడియోలు తీసుకున్నాం. ఇక్కడ మాత్రం జర కుక్కలు మాత్రం మస్తున్నాయి, గది మాత్రం చూసుకోరి. సో సో ఈ బీచ్కి అయితే కొంచెం నడవాల్సి ఉంటుంది అనమాట. మనం కార్ పార్కింగ్ చేసి ఒక 100-200 మీటర్స్ నడవాల్సి ఉంటుంది. అది కూడా డౌన్లోకి రావాలి. మనం ఆ గడ్డ పై నుంచి కిందికి దిగాలన్నమాట. ఇక్కడ హోటల్స్ అవన్నీ ఉంటాయి. సో మందు చిందు కూడా దొరుకుతుంది. నైట్ కూడా స్టే చేయొచ్చు ఇక్కడ హోటల్స్. సో అది మాత్రం పర్ డే 8,000 రూపీస్ అంట. మేమైతే అడిగినాం. ఇక మేమైతే ఆల్రెడీ రూమ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఉండనీకైతే సాహసం చేయలేదు. కానీ నైట్లో మాత్రం ఇక్కడ కూర్చొని చిందులేస్తే మస్తు ఉంటుండొచ్చు. సో మా వాడు కూడా జర హీరో లుక్స్ కూడా అట్లా ఇచ్చిండు. సో ఈ సన్సెట్ మాత్రం మస్తు అంటే మస్తు అనిపించింది. సో మీరు కూడా ఇక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం ఈ కుడ్లే బీచ్ని మాత్రం మిస్ కాకండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.